నువ్వేం చేస్తావు చెప్పు? బయట నుండి లాగుతావా? మేము ఇద్దరం బయట ఉంటాం, మేము ఇద్దరం బయట ఉంటాం. అవుట్ అయిన కూడా లాగొచ్చు. సో ఎవరు అవుట్ అయినా ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం వెళ్ళకండి. ఒక లాగే రావాలి భరణి గారు అవును ఇచ్చున్నారు. లాస్ట్ వరకు లాస్ట్ వరకు ఉంటాను. ట్రై చేయి. ఎవరిని దగ్గరకు రాని. ఇంకొకటి చెప్తా, అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఎలాంటి డిస్కషన్ పెట్టుకోకూడదు. అవుట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఎలాంటి డిస్కషన్ పెట్టుకోకూడదు. అంటే సపోర్ట్ ఆడడానికి ఎలా వెళ్ళిపోతారు? ఎక్కడ ఉన్న వీళ్ళైతే కలవచ్చు. ఎందుకు అసలు సంచాల తప్ప మేము మీరు క్వశ్చన్ చదివేస్తున్నారు. మా రంగాలకి క్వశ్చన్ వీళ్ళు కలవచ్చు. ఇప్పుడు సరే మీరు ఆ రూల్ తీసుకొచ్చారనుకో, కాలు కూడా కలపకుండా వెళ్తాం మేము కూడా. పెట్టుకో వీళ్ళు. అవునా? పెట్టుకో. సంచాలకులు ఇద్దరు డిసైడ్ అయ్యి రూల్స్ చేస్తారండి. తెలుస్తారబ్బా అక్క, కదలకూడదు కదా. కదలకూడదు, పైకి లేపడానికి వీల్లేదు. అందుకని నేను మిడిల్ లో పెట్టమంటున్నాను. పైన కూడా కాదు. మేమిద్దరం ఒకటి డిసైడ్ వస్తాము. అది డిసైడ్ అయినప్పుడు మీరు ఎవ్వరు మా టీం వాళ్ళు మీ టీం వాళ్ళు మాట్లాడుకుంటే మాతో ఎవరితో నాతో మాట్లాడకండి, తనతో మాట్లాడకండి. మా పేరు రూల్స్ ఉండేలా చూడండి. లాగడానికి వెళ్ళేది. తర్వాత ఇంకొకటి చెప్తాను. అసలు మీరు ఇంకా ఎలా ఉండాలనుకుంటున్నారు అక్క? లాగడం అనేది లాగడానికి ఎంతలో ఉన్నారు కదా, వాడు లాగేసుకుంటే గేమ్ ఎలా అవుతుంది? ఇప్పుడు లాగడానికి మీ టీం నుంచి ఒకరు, మా టీం నుంచి ఒకరు ఉన్నారు కదా ఆల్రెడీ, వాళ్ళు లాక్కుంటారు. నువ్వు ఇదే లాగేసుకుంటూ ఉంటే మరి గేమ్ ఎలా అవుతుంది? తర్వాత చూడు, జెన్యూన్ గా ఒకటి చెప్పాలంటే ఆ హైట్ బేస్ మీద కూడా మేము జెన్యూన్ చేయాలి. వీళ్ళందరూ కలిసి బయట పెట్టేసుకుంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హెవీ. అవును, కానీ మన క్లారిటీ మనం ఉండాలి కదా. తర్వాత లైట్ గా కదలొచ్చు కానీ ఫోర్స్ గా లాగడానికి వీల్లేదు. ఫోర్స్ గా లాగడానికి వీల్లేదు. వెనకలు ఇంకెలా లాగుతారు? బయటికి రమ్మా అంటే అదే నేను చెప్తున్నారా. బయట ఉన్న వాళ్ళు లాక్కొని, కానీ పట్టుకునే వాళ్ళు లాగడానికి వీల్లేదు. ఓకేనా? డనా? బయట ఉన్నారు కదా, నీ టీం నుంచి ఒకరు, మా టీం నుంచి ఒకరు ఉన్నారు కదా. మీకు ఇచ్చేస్తాం. పైకి ఎత్తకూడదు, కదలకూడదు, లాగకూడదు. ఇప్పుడు హైట్ ఎత్తు అన్నారు, నేను తగ్గాను. ఇప్పుడు లాగద్దు అంటున్నారు, నేను ఎందుకు తగ్గుతాను? సింపుల్. అవుట్ అయిన వారు కూడా బయటకు వచ్చి లాగొచ్చు. మీ ఫ్రెండ్ చెప్పాలంటే ఆడాలంటే అవ్వదు. నచ్చినట్టు కాదురా. అక్కడ సరే పైకి ఒక రూల్స్ ఒక్క నిమిషం రా. వాళ్ళు బయట నుంచి లాగడానికి ఉన్నారు కదా, పట్టుకునే వాళ్ళు లాగేసుకుంటే కూడా లాగమనక్క. నేను హైట్ దగ్గర కాంప్రమైజ్ అయినా మన పైకి లేపేది. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫేర్ రా. దట్ ఈస్ నాట్ అట్ ఆల్. నువ్వే ఒకసారి ఆలోచించు. ఇప్పుడు చూడు, బయట సార్ ఉన్నారు మీ వెనకాల, పట్టుకునే వాళ్ళు లాగేసేయడానికి. మన జగన్ అదే నేను చెప్తున్నాను. వాళ్ళు లాక్కుని పట్టుకునే వాళ్ళు ఎందుకు లాక్కోవడం? అక్క లోపలికి దేవుళ్ళు కూడా లాగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా లాగమని చెప్పండి. మరి నేను అది వద్దు ఉంటున్నా. నచ్చినట్టు ఎట్లయితే ఇప్పుడు ఒక నిమిషం విను. హైట్ అన్న కాంప్రమైజ్ అవ్వు, లాగడం అన్న ఒక నిమిషం విను. ఇప్పుడు బిగ్ బాస్ అలా కాదు సార్. నేను ఇప్పుడు ఏమంటే అక్క హైట్ డిసడ్వాంటేజ్ అయిపోయింది. ఎంత లాగినా కూడా పట్టుకుని దానికి వేలాడదాం కావాలంటే దాన్ని పట్టుకోవాలి. ఒకవేళ ఈ హ్యాండ్ నొప్పి వస్తుందని పట్టుకుని అమ్మితే ఇది పట్టేసుకుంది అంతే. రెండు హ్యాండ్స్ పట్టుకోవడానికి లేదు. ఓకే, సపోజ్ నేను రెండు హ్యాండ్స్ పట్టుకోవడానికి లేదు, వెంటనే సంచాలకులు తీసేస్తారు. 2 hands డోంట్ ఎట్ ఏ టైం నో.
అర్థమైందా? తనుజ ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఇంకా అది ఎలిమినేట్ అయిపోయింది. ఎవరైతే బయట ఉంటారో వాళ్ళే లాగాలి అంతే. అండ్ ఇంకొకటి లోపల ఉన్న వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. ఏమేముంది బిగ్ బాస్ స్ట్రాటజీస్ అన్న వాడాలి అన్నారు. అన్ని ఇక్కడ అవుతుంది. బిగ్ బాస్ చెప్పినాడు కదా ఏ స్ట్రాటజీస్ అన్న వాడండి అని. మీ వాళ్ళకు కూడా చెప్పండి. వాడి గురించి అంత డీకంప్లీట్ అవుతారు. యూ డూ యువర్ బెస్ట్. అబ్బా అబ్బా 2 సార్లు చెప్తే ఒక్క నిమిషం. అబ్బా అబ్బా 2 సార్లు చెప్తే దట్ ఇస్ సిగ్నల్ టు పుష్ టువర్డ్స్ బాడీ టచ్ ఓకే అనుకుంటా. అర్థమైందా సుమన్ గారు? నువ్వే తగులుతావు. అర్థమైందా? అర్థమైందా? ఏమేముంది అని నేనైతే బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఫాలో అవుతాను. మీకు హైట్ కూడా వచ్చి ఇచ్చేసాను. హైట్ ఇచ్చేసేదే ఉంది. ఇచ్చిన పాయింట్. మీరు ఒకవేళ హైట్ ఆడుతుంటే ఇప్పుడు మా వాళ్ళు హైట్ ఉన్నారు. ఒక నిమిషం మా వాళ్ళు హైట్ ఉన్నారు. మీ వాళ్ళు ఇలా పట్టుకుంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాదు. నేను అందరూ మీడియం హైట్ అంటున్నాను. అది ఇక్కడ పెట్టుకుంటారు ఒకటే హైట్. మీ దగ్గర వచ్చేస్తే మీరు కూడా వర్ణీయాన్ని స్టక్ చేయడానికి అనుకుని చెప్పగలిగిన అది మీరు ఫోర్స్ అవుతుంది. చేస్తున్నాను.